అందరికీ నమస్కారం అండి. అథ మంత్రపాఠః सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అభ్యాసం 40 చెప్పుకుంటున్నాము. అందులో తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాల యొక్క సమాధానాలు చూసాం అనుకుంటాను. అయిపోయింది అనుకుంటానండి. అంతా అయిపోయింది. 41 అభ్యాసం మొదలు పెట్టుకోవాలి. శబ్ద కోసం చెప్పుకోవాలి. రాసుకోండి, నీట్ గా రాసుకోండి. అభ్యాసం 41 నీట్ గా రాసుకోండి. అభ్యాసం 41లో ముందుగా శబ్దకోశం రాసుకోండి. అభ్యాసం 41లో శబ్దకోశం. శబ్దకోశంలో మొట్టమొదటి శబ్దం ఏముందంటే అభ్యాసం 41లో దధి శబ్దం ఉన్నది. ఏ శబ్దము? దధి శబ్దం. ఇకారాంత నపుంసకలింగ శబ్దము దధి శబ్దం. ఇకారాంత నపుంసకలింగ శబ్దము. రాసుకోండి. దధి అంటే పెరుగు. ఏంటండి దధి అంటే ఏమిటి? పెరుగు. దధి అంటే పెరుగు. నెక్స్ట్ అస్థి. అస్థి అంటే ఎముక. అస్థి అంటే ఏమిటి? ఎముక. అస్థి అంటే ఎముక. నెక్స్ట్ అక్షి. అక్షి అంటే కళ్ళు. అక్షి అంటే కండ్లు. అక్షి కండ్లు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అక్షాహ. నెక్స్ట్ ఏంటండి? అక్షాహ. అక్షాహ. అక్షాహ అంటే మనము పాచికలు ఆడుతుంటాం కదండి. ఆ పాచికలు ఏవైతే ఉన్నాయో వాటిని పాచికలు రాని. అక్ష అంటే పాచిక, గిల్టీగా వీటిని ఏవైతే వేస్తూ ఉంటామో దాన్ని ఇంకే శబ్దం ఉందో పాచికలే అంటారు అనుకుంటాను. ఇంకేమైనా కొత్త శబ్దం ఉండొచ్చు మన తెలుగులో. ఇప్పుడు మహాభారతంలో ఈ పాచికల ఈ పాచికల పంచపాండవులకు 12 ఏళ్ళు వనవాసం వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. అస్తు అక్ష అంటే పాచికలు. నెక్స్ట్ తరంగ అంటే తరంగములు. తరంగ అంటే నీటిలో తరంగాలు వస్తుంటారా? ఒక రాయి వేసినప్పుడు నీటిలో తరంగాలు ఉత్పన్నమవుతుంది. అలలు. తరంగ అంటే తరంగము లేదా అలలు. నెక్స్ట్ పంక. పంక అంటే బురద. బురద మిట్టిలో నీళ్లు పోస్తే ఏ విధంగా బురద అవుతుంది, అది పంక. ఈ బురదలోనే కమల పుష్పాలు వికసిస్తుంటాయి. పంకే జాత ఇది పంకజ అంటాం. కమల పుష్పాన్ని ఏమంటాం? పంకజ అంటామట.
ఎందుకంటే బురదలో ఉత్పన్నం అవుతున్నమాట. పంక అంటే కీచడు, బురద. బురద. నెక్స్ట్ నావిక. నావిక అంటే పడవ నడిపేవాడు, నావికుడు. నావిక అంటే నావికుడు, పడవ నడిపేవాడు. నావిక అంటే నావికుడు, పడవ నడిపేవాడు. నెక్స్ట్ ధీవర. ధీవర. ధీవర అంటే చేపలు పట్టేవాడు, మత్స్యవాద. చేపలు పట్టేవాడు. ధీవర అంటే ఏంటి? చేపలు పట్టేవాడు. బెస్తవాడు అని కూడా అంటారు. అది ఏ రకంగా అయితే ప్రసిద్ధంగా ఉందో రాసుకోండి. చేపలు పట్టేవాడు. ధీవర అంటే మొత్తానికి చేపలు పట్టేవాడిని మనం ఆ రకంగా చెప్పుకుంటాం. ఇది నెక్స్ట్ మత్స్య. మత్స్య అంటే చేప. మత్స్య అంటే చేప. మత్స్య అంటే చేప. నెక్స్ట్ మకర. మకర అంటే మగర మత్స్య, మొసలి. మకర అంటే మొసలి. మొసలి. నెక్స్ట్ కచ్చప. కచ్చప అంటే ఏమిటి? తాబేలు. కచ్చప అంటే తాబేలు. కచ్చప అంటే తాబేలు. నెక్స్ట్ దర్దుర. దర్దుర అంటే కప్ప. దర్దుర. దర్దుర అంటే కప్ప. దర్దుర అంటే కప్ప. నెక్స్ట్ తడాగ. తడాగ అంటే చెరువు. తడాగ అంటే చెరువు. తాళాబ్, చెరువు. ఇప్పుడు నదుల్లో చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, గ్రామాల్లో ఉంటాయి అన్నమాట. నీరు నిల్వ ఉండే స్థలం. తడాగ అంటే చెరువు. నెక్స్ట్ కూపహ. కూపహ అంటే బావి. కూపహ బావి. కూప అంటే బావి. నెక్స్ట్ బిందు. బిందు అంటే నీటి బిందు. బిందులు, బిందులు పైన కింద పడుతుంటుందా, బిందు అంటే నీటి బిందు. బిందువులు. బిందు అంటే బిందువులు. నెక్స్ట్ నౌకా అంటే పడవ. నౌకా అంటే పడవ. నౌకా అంటే పడవ. నెక్స్ట్ తటం. తటం అంటే ఒడ్డు. ఒడ్డు, ఒక కినార. అంటే నది ఒడ్డు ఉంటుంది కదా, ఒక చెరువు ఒడ్డు కావచ్చు, ఒక నది ఒడ్డు. ఒడ్డు ఏదైతే ఉందో, తటం అంటే ఒక ఒడ్డు, నది ఒడ్డు. నెక్స్ట్ సైకతం. ఇసుక. సైకతం అంటే నదిలో ప్రవహిస్తున్నట్టు ఇసుక. ఇసుక. సైకతం అంటే ఇసుక. సైకతం అంటే, సైకతం అంటే ఇసుక. నెక్స్ట్ జాలం. జాలం. జాలం అంటే జాలి అంటే ఇప్పుడు చేపలు పట్టడానికి లేదా రకరకాల జాలములు ఉంటాయి కదా. జాలం అంటే జాల. అంటే వల. వల చెప్పచ్చు, వల. జాలం అంటే ఏమిటి? వల. అది వల. పక్షులు, పక్షులకు వల ఉంటుంది, చేపలు పట్టడానికి వల ఉంటుంది, రకరకాల ఏదైనా కావచ్చు. జాలం అంటే వల. నెక్స్ట్ కమలం. కమలం అంటే కమల పుష్పం, కమల పువ్వు. కమలం. కమల పుష్పం. ఇవి మనకు శబ్దకోశం అండి. ఇందులో దది శబ్దము, అస్థి శబ్దము, అక్షి శబ్దము,
ఈ 3 శబ్దాలు దది శబ్దానికి సమానంగా నడుస్తాయి. అంటే ఇకారాంత నపుంసకలింగ శబ్దాలు. నెక్స్ట్ అక్షాహ, ఇది నిత్య బహువచనాంత శబ్దం. అక్షాహ అనేది నిత్య బహువచనాంత శబ్దము. లేదంటే అక్షః, అక్షో, అక్షః పుల్లింగంలో కూడా తీసుకోవచ్చు. దీన్ని పుల్లింగంలో కూడా మనం ఒకే అక్ష శబ్దం తీసుకున్నామంటే పుల్లింగంలో నామ శబ్దానికి సమానం తీసుకోవచ్చు. ఒకటి అక్షన్ శబ్దం ఉంది, నకారాంత. అక్షన్, అక్షన్ లేదా పుల్లింగ తీసుకోండి, పుల్లింగ శబ్దం తీసుకోవచ్చు. పతంగః, పంకః, నావికః, ధీవరః, మత్స్యః, మకరః, కచ్చపః, దగ్ధః, తడాగః, ఇవి కూడా ఉన్నాయి. ఆ శబ్దానికి మహోదయ కట్ అయిపోతోంది, వినిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి వినపడలేదమ్మా. ఉకారాంత పుల్లింగ శబ్దం. నౌక అంటే స్త్రీలింగ శబ్దం. రమా శబ్దానికి సమానం వస్తుంది. గురుగారు అసలు ఏం వినపడలేదండి. ఈ నౌకా శబ్దము స్త్రీలింగ శబ్దం. నౌక అనేది స్త్రీలింగ శబ్దము, రమా శబ్దానికి సమానం నడుస్తుంది. బిందువు ఉకారాంత శబ్దం చెప్పుకున్నాం. బిందువు అంటే గురు శబ్దానికి సమానంగా నడుస్తుంది. నెక్స్ట్ నౌకా స్త్రీలింగం, రమా శబ్దానికి సమానంగా. తర్వాత తటం, సైకతం, జాలం, కమలం ఇవన్నీ కూడా నపుంసకలింగంలో ఉన్నాయి. అంటే గృహ శబ్దానికి సమానం. గృహం, గృహే, గృహాని, ఫలం, ఫలే, ఫలాని అలా నడుస్తాయి. ఇవి మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలు ఏ లింగంలో ఉన్నాయని చూసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ అభ్యాసంలో మనం అభ్యాసం చేయాల్సింది, రాసుకోవాల్సింది దది శబ్దం కూడా రాయండి. నపుంసకలింగ, ఇకారాంత నపుంసకలింగ శబ్దము ఈ 3 రాసుకోండి. దది, అస్థి, హట్, అక్షి ఈ 3 శబ్దాలు. ఇవే కాకుండా దీనికి సమానమైనటువంటి నపుంసకలింగ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి సమానంగా మనం రాసుకోవచ్చు, అభ్యాసం చేసుకోవచ్చు. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ దాంతో రాసుకోండి. ఇప్పుడు ధాతులు ఇచ్చాడు, ధాతులు రాసుకోండి. మహోదయ ధాతులు. తడంగహ నుంచి బిందువు వరకు రామశబ్దానికి సమానమే కదా మహోదయ? అప్పుడు వినపడలేదు. తడా, కూపః ఈ 2 శబ్దాలు మాత్రమే. తడాగః, కూపః ఇవన్నీ రామశబ్దాలు. మహోదయ మళ్ళీ కట్ అయిపోయింది మహోదయ. బిందు శబ్దం మాత్రం ఉకారాంతం అండి. ఓకేనా? పైవన్నీ కూడా తరంగ శబ్దం నుండి మొదలుకొని కూపః శబ్దం వరకు అన్ని కూడా రామ శబ్దానికి సమానం నడుస్తాయి. బిందువు ఉకారాంతం గురు శబ్దానికి సమానంగా, నౌక రమా శబ్దానికి సమానంగా. ఓకే. ఈ ధాతు రాసుకోండి. దివు ధాతు అండి. దివు ధాతు రాసుకోండి. దివు ధాతు. దివు ధాతు ప్రకాశించడం ఒకటి, జువ్వ పాచికలు ఆడటం 2 అర్థాలు వస్తాయి. పాచికలు ఆడే అర్థంలో కూడా ఈ ధాతును ఉపయోగిస్తాము. రెండోటి ప్రకాశించే అర్థంలో కూడా ఈ ధాతును ఉపయోగిస్తామండి. ఈ ధాతుకు ఇంకా చాలా అర్థాలు ఉన్నాయండి దివు ధాతుకి. ఇక్కడ మనం 2 అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి ఏం చెప్పాను, దివు ధాతుకి పాచికలు ఆడటం ఒక అర్థం వస్తుంది, రెండోది ప్రకాశించడం అనే అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం. కానీ రూపం ఎలా నడుస్తుంది రాసుకోండి. దివ్యతి దా. దివ్యతి దివు ధాతు అర్థం ఏం చెప్పాను, ప్రకాశించడం లేదా పాచికలు ఆడటం అని చెప్పానండి. దాని రూపం వచ్చేసి
దీవ్యతి, దీవ్యతః, దీవ్యంతి అలాగ రూపం నడుస్తుంది. ధాతువులో ఇక్కడ హ్రస్వ ఇకారం ఉంది. ధాతువులో ఇక్కడ హ్రస్వ ఇకారం ఉంది, కానీ రూపంలోకి వచ్చేసరికి దీర్ఘ ఇకారం అవుతుందండి. దీర్ఘ ఇకారం అవుతుంది. అందుకే దీవ్యతి, దీవ్యతః, దీవ్యంతి అలాగ రూపం నడుస్తుందని చెప్పుకున్నాము. అస్తు. నెక్స్ట్ శివధాతు, ఇది కూడా హ్రస్వ ఇకారం ఉంది. శివధాతు అంటే కుట్టడం. కుట్టడం, శివధాతు అర్థం ఏంటి? కుట్టడం. కుట్టడం. శివధాతుకు అర్థం ఏంటి? కుట్టడం. కుట్టడం. రూపం వచ్చేసి శీవ్యతి, దీర్ఘం వచ్చేసింది. శీవ్యతి, శీవ్యతః, శీవ్యంతి. శీవ్యతి, శీవ్యతః, శీవ్యంతి. శీవ్యతి, శీవ్యతః, శీవ్యంతి. నెక్స్ట్ అస్ధాతు అండి. అస్ధాతు. అస్ధాతుకి విసిరివేయటం. ఏంటి? విసిరివేయటం. అస్ధాతుకు మీనింగ్ ఏంటి? విసిరివేయటం. విసిరివేయటం. పారేయడం. పారేయడం ఏదైనా రాసుకోవచ్చు. విసిరివేయడం లేదా పారేయడం. విసిరివేయడం లేదా పారేయడం. స్క్రీన్ షేర్ చేయరా సార్? లేదా స్క్రీన్ లేదు సార్. చూడండి, విసిరివేయడం లేదా పారేయడం. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ అస్ధాతుకి ఏం చెప్పిన? విసిరివేయడం లేదా పారేయడం. నెక్స్ట్ ధాతు రాసుకోండి, అభ్యస్ ధాతు. అభి ప్లస్ అస్ధాతు ఉంది ఇక్కడ. అభి ప్లస్ అస్ధాతు, అభి ఉపసర్గము అస్ధాతు. వీటికి ఎనసంధి ఇస్తే అభ్యస్ అయిపోయిన మాట. సంధి చేస్తే అభ్యస్ ఈ స్థానం. అస్ధాతు రూపం చెప్పరా? అస్యతి అలాగే నడుస్తుంది. అస్యతి, అస్యతి, అస్యతః, అస్యంతి. అస్యతి, అస్యతః, అస్యంతి. అస్యతి, అస్యతః, అస్యంతి. నెక్స్ట్ రాండి, నిరు ప్లస్ అస్ధాతు. నిరస్ ధాతు అండి. నిరు ఉపసర్గము నిరస్. మహోదయ అభ్యాస్ ఉంది మహోదయ. అభ్యాస్ చెప్పలేదు మహోదయ, వినపడలేదు అప్పుడు చెప్పేటప్పుడు. అభ్యాస్ రూపం మహోదయ. వచ్చి అభ్యస్యతి, అభ్యస్యతః, అభ్యస్యంతి అలా నడుస్తుంది రూపం వచ్చేసి. అభ్యాస్ ధాతుకు అర్థం ఏంటంటే అభ్యాసం చేయటం. ఏమొస్తుంది? అభ్యాసం చేయడం. అభ్యస్గా అభ్యాసం చేయడం. అభ్యస్ ధాతుగా అభ్యాసం చేయడం. ఓకే. అభ్యస్యతి, అభ్యస్యతః, అభ్యస్యంతి అలాగ రూపం నడుస్తుంది. అభ్యస్యతి, అభ్యస్యతః, అభ్యస్యంతి అలాగ రూపం నడుస్తుంది. నెక్స్ట్ నిరస్ ధాతు అండి. నిరు ప్లస్ అస్ధాతు. నిరు ప్లస్ అస్ధాతు అంటే కలిపితే నిరస్. నిర రకాల హలంతము పక్కన అస్ధాతు. నిరస్. నిరస్ అంటే వదిలిపెట్టడం అండి. వదిలిపెట్టడం లేదా తీసివేయటం. ఇది కూడా అర్థం తీసుకోవచ్చు. వదిలిపెట్టడం లేదా తీసివేయటం. వదిలేస్తున్నాడు, తీసివేస్తున్నా అర్థం వస్తుంది. అదే అర్థం వస్తుంది. వదిలిపెట్టడం లేదా తీసివేయడం. రూపం వచ్చేసి నిరస్యతి. ఇవన్నీ దివాది గణం యొక్క ధాతులండి. నిరస్యతి, నిరస్యతః, నిరస్య
నిరస్యతి, నిరస్యత, నిరస్యంతి అలాగా రూపాలు నడుస్తాయండి. ఈ రకంగా శబ్దకోశంలో ఉన్నటువంటి కొన్ని శబ్దాలు ధాతులు చెప్పుకున్నాము. ఒక దివు ధాతు దివ్యతి, దివ్యత, దివ్యంతి. శివ ధాతుకి శివ్యత, శివ్యంతి. అదే ధాతుకి అస్యతి, అస్యత, అస్యంతి. ఆ విధంగా అభ్యస్యతి, అభ్యస్య, అభ్యస్యంతి. అలాగే నిరస్యతి, నిరస్యత, నిరస్యంతి అలాగా మనకు రూపం నడుస్తుందండి. ఇది మన శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలు. ఇప్పుడు వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం ఎడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం ఎడ్డింగ్ పెట్టి వ్యాకరణం వ్యాకరణం పెట్టేసి బ్లాక్ దది కామ దివ్ కామ దది కామ దివ్ కామ ఘై దది కామ దివ్ కామ ఘై ఘై కామ పంచమి. పంచమి అంటే దది శబ్దరూపం ఒకటి, దివు ధాతు 10 లకారాలు. నెక్స్ట్ ఘై ప్రత్యయం ఏంటండి? ఘై ప్రత్యయం, ఘై ప్రత్యయం. స్క్రీన్ రావట్లేదు. స్క్రీన్ మీద చూసుకోండి. రావట్లేదు. ఇక్కడ చూడండి, దది స్క్రీన్ మీద చూసుకోండి. ఇప్పుడు చూడండి. వ్యాకరణం పెట్టి దది బ్రాకెట్ లో దది కామ ఘై ప్రత్యయము పంచమి విభక్తికి సంబంధించిన పంచమి విభక్తికి సంబంధించిన వాక్యాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, కనిపిస్తుందా అండి? ఓకే అండి. ఇవి దది శబ్దం గ్రూప్ లో పెడుతుందా? అది తర్వాత దివు ధాతు 10 లకాలు రాసుకోండి. మీకు అన్ని మీ రచన వల్ల కొమ్ముదిగా వెనక వైపు ఉన్నాయండి అన్ని కూడా. తర్వాత గ్రూప్ కూడా పెడతారు, అవి రాసుకోండి. తర్వాత ఘై ప్రత్యయానికి సంబంధించిన నియమాలు, పంచమి విభక్తికి సంబంధించినప్పుడు వాక్యం ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దామండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు అవి మీరు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా దది శబ్దం ఒకటి రాసుకోండి. దివు ధాతుకి 10 లకాలు రాసుకోండి. ఖచ్చితంగా కంపల్సరీగా రాసుకోండి. అస్తు. ఇప్పుడు రాసుకోండి. నియమం 145 రాసుకోండి. నియమం 145 రాసుకోండి. నియమం 145 రాసుకునే సూత్రం ఏంటంటే భావే కామ సూత్రం అండి. అకర్త్య కారకే అకర్త్య కారకే సూత్రం కంప్లీట్. ఈ సూత్రాన్ని మనం చెప్పుకోవే అర్థం ఉందని చెప్పడం సంకేతం మాత్రం ఇక్కడ ఇచ్చారు. అకర్త కారకే పెట్టుకుందండు. భావే కామ కారకే. ఓకే అండి, బ్రాకెట్ లో వచ్చేయండి. ఇప్పుడు రాసుకోండి. ధాతువు యొక్క అర్థంలో ధాతువు యొక్క అర్థం, ధాతువుకి ఏదైతే అర్థం ఉందో ధాతువు యొక్క అర్థంలో లేదా ధాతు యొక్క అర్థంలో లేదా కర్తను వదిలిపెట్టి వేరే కారకము యొక్క
అర్థం చెప్పడం కోసం వేరే కారకము యొక్క అర్థము చెప్పడం కోసం, ఇక్కడ కారకం అంటే విభక్తి అని, వేరే విభక్తి యొక్క అర్థం చెప్పడం కోసం ఘై ప్రత్యయం వస్తుంది. వేరే కారకం యొక్క అర్థం చెప్పడం కోసం ఘై వస్తుంది. ఘై ప్రత్యయం వస్తుంది. ఘై ప్రత్యయం వస్తుంది అంటే ఈ చెప్పాం కదా, ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థాన్ని అంటిపెట్టుకొని వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఘై చెప్పుకుంటున్నాం ప్రకారం మనకు. ఘై ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది అంటే ఈ ఘై ప్రత్యయం అనేది ధాతు యొక్క అర్థాన్ని చెప్పడం కోసము, లేదా కర్తను వదిలిపెట్టి వేరే కారకం యొక్క, కర్త కాకుండా వేరే కారకం అంటే ద్వితీయ విభక్తి కావచ్చు, అంటే ఆ ద్వితీయ విభక్తి యొక్క అర్థం, తృతీయ విభక్తి యొక్క అర్థం, తృతీయ విభక్తి యొక్క అర్థం ఏదైనా మొత్తం కారకాలు ఏవైతే కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, సంబంధం, అధికారం, ఇవి వేరే యొక్క అర్థాన్ని చెప్పడం కోసము ఈ ఘై ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ప్రత్యయం వస్తుంది. వేరే కారకం యొక్క అర్థం చెప్పడం కోసము ఘై ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా రాసుకోండి. ఈ ఘై ప్రత్యయానికి రాసుకోండి. ఈ ఘై ప్రత్యయానికి అనుబంధ రూపం వేసి, ఈ ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అకారం మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఈ ఘై ప్రత్యయానికి దాంట్లోనే ఈ ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమిగులుతుంది? ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఇంకా రాసుకోండి. ఈ ఘయ్యంతంతో, ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, 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 ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే ఈ ఘై ప్రత్యయం తీసుకొచ్చి ఏదైతే శబ్దం తయారవుతుందో అది ఖచ్చితంగా రామశబ్దానికి సమానం నడుస్తుందో అంట. ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే శబ్దం తయారవుతుందో, ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే శబ్దం తయారవుతుందో ఆ శబ్దము పుల్లింగంలో రామశబ్దానికి సమానం నడుస్తుంది. పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. పుంలింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. ఓకే అండి. ఇంకా ఈ గయంత శబ్దంతో, ఇంకా ఈ గయంత శబ్దంతో అంటే ఈ ఘై ప్రత్యయాంత శబ్దంతో, ఇంకా ఈ ఘై ప్రత్యయాంత శబ్దంతో లేదా ఘై ప్రత్యయం వచ్చినప్పుడు, లేదా ఘై ప్రత్యయం వచ్చిన ఘై ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు, లేదా ఈ ఘై ప్రత్యయం వచ్చినప్పుడు, లేదా ఇంకా ఈ ఘై ప్రత్యయం వచ్చినప్పుడు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఎలా రాసుకుంటా అండి? ఘయంత్ ప్రత్యయం తోటి కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. చెప్పండి. ఈ ఘయంత్ ప్రత్యయం వచ్చినప్పుడు, అంటే ఘై ప్రత్యయం వచ్చినప్పుడు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఘై ప్రత్యయాంత శబ్దం వచ్చినప్పుడు, లేదా ఘయంతం అని రెండు ఒకటి కొట్టేసుకోవద్దు. ఘై ప్రత్యయాంత శబ్దం వచ్చినప్పుడు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది.
ఈ ఘై ప్రత్యాంత శబ్దం వచ్చినప్పుడు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. అంటే ఘై ప్రత్యయం ఎప్పుడు వచ్చినా గుర్తు పెట్టుకుని దాని ముందు కర్మ కనిపించిన ఖచ్చితంగా షష్ఠి విభక్తి ఉంటుంది. ఘై ప్రత్యాంత శబ్దం ఎప్పుడు కనిపించినా కూడా, అంటే ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్ద రూపం ఎప్పుడు కనిపించినా దాని ముందు కర్మ వచ్చిన ఒక వాక్యంలో అది కర్మ ఎల్లప్పుడూ షష్ఠి విభక్తిలో ఉంటుంది. కర్మ ఎల్లప్పుడు మామూలు కర్మ అంటే ఉండాలి, కర్మ అంటే ద్వితీయ భక్తి ఉండాలి. కానీ ఈ నియమం ప్రకారంగా ఘై ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రము కర్మ ద్వితీయ భక్తి కాకుండా షష్ఠి విభక్తి వస్తుంది. అక్కడ కర్మ అంటే మామూలుగా ద్వితీయ భక్తి రావాలి, కానీ షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం నియమం ద్వారా తెలుసుకుంటున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసుకోండి, రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు అప్పుడు చెప్పాం కదా, ఘై ప్రత్యాంత శబ్దం వచ్చినప్పుడు కర్మలు షష్ఠి విభక్తి వస్తుంది చెప్పాం కదా. లాస్ట్ పాయింట్ చెప్పాము, ఘై ప్రత్యాంత శబ్దం వచ్చినప్పుడు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది, లేదా ఘయంతి శబ్దంతో కర్మలు, పర్వాలేదు ఏమో రాసుకుంది, రాసుకోండి. ఘై ప్రత్యాంత శబ్దంతో కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి రాసుకోండి. ఎగ్జాంపుల్ భోజనస్య పాకః, భోజనస్య పాకః. ఇక్కడ పాకః శబ్దం ఘై ప్రత్యయం, భోజనస్య పాకః. ఈ పాక శబ్దం ఎలా తయారైందండి? ఘై ప్రత్యయంతో పచధాతు చేత ఘై ప్రత్యయం తీసుకొచ్చే పాకః శబ్దం తయారైంది. అందుకే ఇది ఘై ప్రత్యాంత శబ్దం అంటాం. అంటే ఘై ప్రత్యయం, ఘై అనేది అంతిమంలో ఉంది, ఏ ధాతుకైతే దాన్ని ఘయంతం అంటాం, అంటే ఘై ప్రత్యాంతం అంటాం. అంటే పాక శబ్దం అనేది ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం కాబట్టి ఘై ప్రత్యాంత శబ్దం. ఈ శబ్దం వచ్చిందంటే ఈ శబ్దంతో ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు వచ్చినా దాని ముందు కర్మ ఉందనుకోండి, కర్మలో షష్ఠి భక్తే వస్తుంది ఖచ్చితంగా. అందుకే భోజనస్య షష్ఠి భక్తి చూడండి. భోజనస్య పాకః, భోజనస్య అంటే భోజనం యొక్క పాకము, భోజనం యొక్క పాకం అంటే ఏదైనా వంట పాకం నడుస్తుంది, భోజన పాకం చేస్తున్నాం, శాఖ పాకం చేస్తున్నాం అంటే వండుతున్నాం అంట, పాకం. భోజనస్య పాకము. లేదా ఇంకోటి ఎగ్జాంపుల్ వస్తుంది, రామస్య హాసః, రాముని యొక్క నవ్వు. రామస్య హాసః ఏవం అస్తి, రాముని యొక్క నవ్వు ఈ రకంగా ఉంది. రామస్య హాసః, ఇక్కడ హస్ధాతు చేత ఘై ప్రత్యయం తీసుకొస్తే హాసః శబ్దం తయారైంది, అంటే నవ్వుతున్నాడు, నవ్వటం. కాబట్టి ఇక్కడ ఇది ఘై ప్రత్యాంత శబ్దం కాబట్టి ఘై ప్రత్యాంత శబ్దం ఎప్పుడు వచ్చినా దాని ముందు కర్మలు షష్ఠి భక్తే ఉంటుంది ఖచ్చితంగా. దాని ముందు ఏ శబ్దం వచ్చినా ఖచ్చితంగా అది షష్ఠి భక్తిలోనే ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత కోసం వాక్య నిర్మాణం అప్పుడు చూద్దామండి. ఇది నియమం 140, నియమం 145. ఇప్పుడు రాసుకోండి నియమం 146, నియమం 146 రాసుకోండి, నియమం 140. రాసుకోండి నియమం 140. ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం రాసుకోండి. నియమం 146 రాసుకోండి, నియమం 146. ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం, ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం, ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి.
రాసుకోండి. దాంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ ధాతువునకు అంతిమ హ్రస్వ ఇకారం అండి. ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ ఉకారం కానీ ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ ఉకారం కానీ లేదా రూకారం కానీ దీర్ఘ రుకారం అనేది రూకారం కానీ దీర్ఘ రుకారం ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ ఉకారం కానీ రూకారం కానీ ఉంటే అప్పుడు క్రమంగా వాటి స్థానాల్లో ఐ కామా ఔ కామా ఆర్ ఈ వృద్ధి వర్ణములు వస్తాయి. ఐ ఔ ఆర్ ఈ వృద్ధి వర్ణములు వస్తాయి క్రమంగా. అంటే ఈ ఉంటే ధాతునకు అంతిమంలో ఈ ఉందనుకోండి, ఈ స్థానంలో ఐ వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో ఊ ఉందనుకోండి, ఊ స్థానంలో ఔ వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో రూకారం ఉంటే రూకార స్థానంలో ఆర్ వస్తుంది. రూకారంకి ఆర్ వస్తుంది. ఓకే, అందుకే క్రమంగా ఐ ఔ ఆర్ వృద్ధి వర్ణములు వస్తాయి. ఇంకా ఒకవేళ ధాతునకు ఉపధాలో ఉపదా తెలుసు కదా, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపదా అంటాం. అక్కడ ఒకవేళ ధాతునకు ఉపధాలో ఆ కాని ఈ కాని ఊ కాని రూ కాని ఉంటే ఉపధాలు ఉంటాయి, అంతిమంలో కాదు. ఉపధ అంటే అంతిమ వర్ణానికి ముందు ఈ వర్ణాలు ఉంటాయి. ఒకవేళ ధాతునకు ఉపధాలో అకారం కాని రుకారం కాని ఉంటే క్రమంగా ఏ వస్తాయి. ఉపదాలు ఏ వస్తుంది. ఆ ఏ ఓ అదులు వస్తాయి. ఆ ఏ వర్ణములు వస్తాయి. ఇక్కడ ఆ స్థానం ఉపదాలు ఆ ఉంటే ఉపదాకుండా దీర్ఘ ఆ వస్తుందండి. తర్వాత ఈ ఉంటే ఏ అవుతుంది, ఊ ఉంటే ఓ ఉపదాలు ఊ ఉంటే ఓ అవుతుంది. అదేవిధంగా రూ ఉంటే అర అవుతుంది అన్నమాట. అందుకే క్రమంగా ఆ ఏ ఓ అదులు వస్తాయి. ఆ ఏ ఓ అదులు వస్తాయి. ఓకే, ఇప్పుడు రాసుకోండి. ఇంకా ఒకవేళ ధాతునకు అంతిమంలో ఇప్పుడు హ్రస్వీకారం చూసే ఇంతవరకు ఆ ఈ ఊ అని చెప్పి, ఇప్పుడు దీర్ఘ దుకారం చెప్తున్నమాట. ఒకవేళ ధాతునకు అంతిమంలో దీర్ఘ ఈకారం ఉంటే ఒకవేళ ధాతువునకు అంతిమంలో దీర్ఘ ఈకారం ఉంటే లేదా ఊకారం ఉంటే దీర్ఘ ఈకారం ఉంటే లేదా ఊకారం ఉంటే దీర్ఘ ఊకారం ఉంటే లేదా రుకారం ఉంటే దీర్ఘ దుకారం హ్రస్వం కానీ దీర్ఘ రెండు వస్తాయి. దుకారం ఉంటే ఇక్కడ దీర్ఘ దుకారం రాసుకోండి. దీర్ఘ దుకారం ఉంటే క్రమంగా ఐ ఔ ఆరులు వస్తాయి. ఐ ఔ ఆరులు వస్తాయి. పైన హ్రస్వీకారంతో చెప్పాము. దీర్ఘాలు కూడా ఈ ఊ
ఏది ఉన్నా అక్కడ ఇది వస్తుందండి. ఓకేనా? హ్రస్వ ఇకారం ఉన్నా, దీర్ఘ ఇకారం ఉన్నా, దీర్ఘ ఉకారం ఉన్నా ఇక్కడ ఐ ఔ ఆదులు వస్తాయి. ఓకేనా? ఐ ఔ ఆదులు వస్తాయి. ఐ ఔ ఆదులు వస్తాయి. ఓకే, ఐ ఔ ఆదులు వస్తాయి. నెక్స్ట్ అండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పిన నియమాలకు సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్కి సంబంధించిన నియమానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఉదాహరణ రాసుకోండి. ఎగ్జామ్ పట్టధాతు అంటే ఘై ప్రత్యయం వచ్చినప్పుడు ఎటువంటి రూపాలు తయారవుతాయి ఈ నియమం ప్రకారంగా. ఏం చెప్పి ధాతులకు అంతిమంలో ఆ గాని ఈ గాని ఊ గాని ఉంటే లేదా అంతిమంలో ఉంటే మనం కొన్ని నియమాలు చెప్పుకున్నాం. ఇక్కడ ధాతును బట్టి ఎక్కడ ఏం వస్తుందో అది చూద్దాం. ఇప్పుడు అంటే ఘై ప్రత్యయంలో అన్నిటికీ ఘై ప్రత్యయం వస్తుంది. కానీ ధాతులకు అంతిమంలో ఈ ఉన్నప్పుడు ఏమొస్తుంది, దీనికి ఈ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఊ ఉంటే ఏమొస్తుంది, దీనికి ఊ ఉంటే ఏమొస్తుంది, ఒకటి ఉపదాలు ఉంటే ఏమొస్తుంది, అవన్నీ చెప్పుకున్నాం. దాని ప్రకారం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. ముందుగా పట్టధాతు ఇచ్చండి. పట్టధాతు ముందుగా పట్టధాతుకి ఏమవుతుంది, పట్టధాతుకి పాఠ. ఇక్కడ ఏముంది, ఉపదాలు ఆ ఉందండి. పట్టధాతు ఠ హలంతము. ధాతునకు అంతిమంలో మొట్టమొదటి పాయింట్ ప్రకారంగా ధాతునకు అంతిమంలో హ్రస్వీకారం కానీ దీర్ఘీకారం కానీ ఏం లేవు. ఏముంది, ఉపదాలో ఉంది పట్. టకారానికి ముందు వలన పాలు ఉండే అకారం, ఆ అకారానికి ఆకారం వస్తుంది అన్నమాట. అందుకే పా అయిపోయింది. పాట్ పక్కన ఘై ప్రత్యయం ఉంది. ఘై ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది, ఆ మిగులుతుందని చెప్పుకున్నాం. అందుకే కలిపితే పాక అయిపోయింది అన్నమాట. పక్కన విసర్గం పెట్టుకుంటే పాకహ రాసుకోండి. ఎలా వచ్చింది, పట్టుధాతుకి పాఠ, పట్ ఈజ్ ఈక్వల్ టు పాఠ. ఇది ఎలా తయారైంది రాసు కింద. పట్టు ప్లస్ ఘై, పట్టు ప్లస్ ఘై, పట్టు ధాతు చేత ఘై ప్రత్యయం తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత పట్టు ప్లస్ ఘై కింద రాయండి. మళ్ళీ పట్టు ప్లస్ ఆ అంటే ఘైకి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది, కేవలం ఆ మిగులుతుంది. పట్టు ప్లస్ ఆ, పట్టు ప్లస్ ఆ. ఇప్పుడు ఈ ఉపదాలో ఈ ఘై ప్రత్యయం వచ్చిన తర్వాత ఉపదాలో అకారం ఉంటే దానికి ఏమవుతుంది, ఆ అయిపోతుంది. అందుకే పట్టులో ఉండే పకారం ఉండే అకారానికి తిరిగి చేస్తే పాట్ అయిపోతుంది. రాసుకున్నాం పాట్ ఆ, పాట్ ఆ వృద్ధి చేయండి. ఘై అకార స్థలంలో ఆకారం వస్తుంది. పైన చెప్పిన నియమంలో ఆ ఉంటే ఉపదాలు ఆ వస్తుందని చెప్పి. అందుకే పాట్ పట్ ఆ అనేది కిందికి వచ్చేసరికి పాట్ ఆ, పాట్ ఆ. టకార హలంతం కాబట్టి పక్కన ఆ కలిపితే పాఠ అయిపోయింది. పాఠ కింద రాయండి. పాఠ విసర్గం కలుపుకుంటే పాఠ, విసర్గం కలిపితే అవుతుంది పాఠ. ఇది దీనికి రూపం నడిపించవచ్చు. ప్రత్యయంతో తయారైన శబ్దం అవుతుంది, రామశబ్దానికి సమానంగా నడుస్తుంది చెప్పుకున్నాం. అందుకే ఏమవుతుంది మహోదయ మరి పాట కావాలి కానీ పాఠ ఎట్లయిందండి? ఏంటండి, మనము గైకి మాత్రమే కలుపుకున్నాం, దాంతో పాటు ఇంక వేరే కూడా కలుపుకోవాలా? పట్టుకి పాట కావాలి మరి. పాఠ ఎందుకైంది, పాఠ ఎందుకైంది? పాట కదా కావాల్సింది, ఉపదాలోనే రావాలి మీకు దీర్ఘము. పాట శబ్దం తయారైన తర్వాత అక్కడే ఆగకూడదు. మళ్ళీ మనం పోయి మన లక్ష్యం ఏంటి, పాక శబ్దం తయారు చేయాలి. ఇక్కడ లేదు. మన లక్ష్యం ఏంటి, ఇక్కడ మనకు రూపం శుద్ధిలోకి మార్చాలి అంటే మనము ఖచ్చితంగా విసర్గం తెచ్చుకోవాలి. అంటే మళ్ళీ అది చూసుకోవాలి కదా. పాట శబ్దం, ఇప్పుడు పాట అనేది శబ్దం అండి. శబ్దం తయారు గైపతిందో ఉపదాలు అకారం చేసుకునే పాట శబ్దం అయిపోయింది. ఇప్పుడు ఈ శబ్దాన్ని పదంగా మార్చుకోవాలి, మనం సంస్కృతంలో ఉపయోగించుకోగలిగితే పదంగా మార్చాలి. పదంగా మార్చాలంటే సూ తెచ్చుకున్నప్పుడు పదంగా మారిపోతుంది. సూ తెచ్చుకోకుండా పదంగా మారిపోదు. అది శబ్దం ఏంటని పదం అనం. అప్పుడు పాట శబ్దమే, ఇది పదం కాదు. పదం అని తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సూ తెచ్చుకోవాలి. సూ తెచ్చుకున్నప్పుడు దానికి విసర్గం చేసుకుంటే పాఠ అయిపోతుంది. ఇప్పుడు ఒక పదం అయిపోయింది. ఈ పదాన్ని మనం సంస్కృతిలో ఉపయోగించుకుంటాం. ఒక్క విసర్గ ఒకటి చాలా, దానికి మళ్ళాను అకారం చేర్చి విసర్గ పెట్టుకోవాలా? మిగిలిందా? అది మిగిలింది మహోదయ. దాన్ని మనం బాగా మార్చుకున్నాం, బాగానే ఉంది.
టాట్ అనే దానికి మళ్ళా ఒక ఆకారం చేర్చుకొని విసర్గ చేర్చుకోవాలనా లేక ఒట్టి విసర్గతోటే సరిపోతుందా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఒక నిమిషం అండి. ఆ టకారం ఉండి అది హలంతం అన్నమాట. పట్టులో టా హలంతం అదే ఉంది. ఇప్పుడు అవునండి. ఘై ప్రత్యయానికి ఆ ఒకటి ఉంది. ఘై ప్రత్యయానికి ఆ వచ్చింది. ఆ ఒక్క అకారమే ఠాల కలిపేసాం. పాఠ అయిపోయింది. ఇప్పుడు ఆ కలిపిన తర్వాత అప్పుడు మనం విసర్గం తెచ్చుకోవాలి. విసర్గం కలుపుతాం అంతే. ఆ పాఠ అయిపోయింది. టాకు టిక్ కలిపిన హలంతానికి కలిపిన విసర్గ అకారము దేమంటారు దాన్ని? ఒక్క పేరు చెప్పండి మహోదయ చాలు. పేరు చెప్పి విసర్గ కలుపుకోండి అంటే ఇది తెలిసిపోతుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది మహోదయ. మీరు మీ ప్రశ్న మీరు అడిగే విధానం మీరు ఏమడుగుతున్నారో మీ క్లారిటీ లేదు. ప్రశ్న అనేది ఏమంటున్నారు? పాఠ అని చెప్పాను. పట్టు ధాతు ఆ ప్రత్యయం వచ్చింది. పట్టు ఆ అంటే గై ప్రత్యయించి ఆ వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో టకారం హలంతం కాబట్టి పక్కన ఆ కలుపుకుంటాం. అచిహీనం పరైన సంయోజ్యం అనే సంధి నియమం ప్రకారంగా వ్యంజనానికి తర్వాత హలంతానికి పక్కన ఎప్పుడు స్వరం ఉన్నది కలిసిపోతుంది. అచిహీనం పరైన సంయోజ్యం ప్రకారంగా పక్కనున్న స్వర వర్ణాన్ని ముందున్న వ్యంజన వర్ణం కలుపుకుంటాం. అందుకే పాఠ అయిపోయింది. అది కలిసిపోతున్నాడు. వ్యంజనం ఉంటే ఆటోమేటిక్ పక్కన స్వరం కలుస్తుంది. పాఠ అయిపోయింది. అయిపోయిన విసర్గం పెట్టుకుంటాం. అందుకే పాఠ తయారైంది. మనకి ప్రథమ విభక్తి ఏకవచనంలో కావాలంటే విసర్గం తెచ్చుకోవాలి. ఒకవేళ ప్రథమ విభక్తి ద్వివచనంలో కావాలంటే అవు తెచ్చుకుంటాం. అక్కడ పాఠవు అయిపోతుంది. ఒకవేళ ప్రథమ విభక్తి బహువచనం కావాలంటే గో ప్రత్యయం తెచ్చుకుంటే పాఠాహ అలా మారిపోతుంది. కేవలం ఇక్కడ మనకు పట్టు ధాతువు చేత ఆ ప్రత్యయం వచ్చినప్పుడు ఉపదాలో ఉండే ఆకి వృద్ధి చేస్తాము. అప్పుడు పాఠ అయిపోయింది. అది మనం గమనించాల్సిన విషయం. ఓకేనా? ధన్యవాదాలు. అది ఒక్కొక్క విభక్తిని బట్టి ఒక్కొక్క ప్రత్యయం తెచ్చుకుంటాం. అలాగేనండి, ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. అన్ని ఇదే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ లిక్ ధాతు. ఇక లిక్ ధాతుకి లేఖ అవుతుంది. లిక్ ధాతుకి లేఖ. ఇక లిక్ లో ఇకారం ఉంది. ఆ ఇకారానికి ఏకారం వస్తుంది. ఇకారానికి ఏకారం వస్తుంది. ఇకారానికి ఇప్పుడు ఈ ఉంటే ఏమవుతుంది? పైన చెప్పిన నియమంలో ఈ ఉంటే ఏ వస్తుంది. ఇక లేఖ అయిపోయింది. లేఖ ఇప్పుడు గై ప్రత్యయానికి లేఖ హలంతం. ఇక్కడ పక్కన గై ప్రత్యయం తెచ్చుకుంటే గై ప్రత్యయం ఆ అవుతుందా? ఆ కాల కలిపి లేఖ. పక్కన విసర్గం పెట్టుకుంటే లేఖ అది అవుతుందన్నమాట. అస్తు. ఇప్పుడు చెప్పిన విధంగా మొత్తం అదే విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అంటే లేఖ అంటే రాయటం. నెక్స్ట్ రుద్దు ధాతు ఉంది. రుద్దు ధాతు. రుద్దు ధాతుకి ఉపదాలో ఉకారం ఉంది. ఉపదాలు ఏముంది? ఉకారం ఉంది. దీనికి ఊకి గుణం ఊకి ఏమవుతుంది? ఉపదాలో ఊ ఉంటే ఓ అవుతుంది చెప్పాం. అందుకే రోధ అయిపోతుంది. రోధు పక్కన ఘై ప్రత్యయానికి ఆ కలిపితే రోధ నిలబెట్టడం. రోధ అంటే నిలబెట్టడము. రుద్దు ధాతుకి రోధ నిలబెట్టడం. నెక్స్ట్ శ్రీ ధాతుకి శ్రాయ అంటే ఆశ్రయించడం. శ్రీ ధాతుని ఇక్కడ ధాతునకు అంతిమంలో హ్రస్వ ఈకారం. శ్రీ ధాతు. ధాతునకు అంతిమంలో ఏముంది? శ్రీ ధాతు ఉంది. అంటే శ్రీ ధాతుకు అంతిమంలో ఈకారం ఉంది. శ్రాకి అంతిమ ఈ ఉంది. దానికి ఈ ఉంటే ఏమవుతుంది? ఏ అవుతుంది చెప్పాం. సో అది ఐ అవుతుంది చెప్పాం. ఒకవేళ ధాతునకు అంతిమంలో ఈకారం కానీ ఈకారం కానీ ఉంటే ఏమవుతుంది? ఐకారం వస్తుంది. అందుకే శ్రై అయిపోతుంది. పక్కన గై ప్రత్యయం ఆ. ఇక్కడ మన ఏ చోయ వాయవ సంధి నియమ ప్రకారంగా ఐ స్థానంలో ఆయి చేసుకుంటే శ్రాయ అనే రూపం వస్తుందన్నమాట. ఓకే, డైరెక్ట్ రాసుకోండి. శ్రీ ఈజ్ ఈక్వల్ టు శ్రాయ. శ్రీ ఈజ్ ఈక్వల్ టు శ్రాయ. శ్రీ ఈజ్ ఈక్వల్ టు శ్రాయ అంటే శ్రీ ప్లస్ ఘై. మళ్ళా శ్రీ ప్లస్ ఘై కనుమతిలోకి వేస్తే శ్రీ ప్లస్ ఆ. ఆ వచ్చిన తర్వాత శ్రీకి వృద్ధి ధాతునకు ఈ ఉంది. దీనికి ఐ చేస్తాం. అప్పుడు శ్రై ప్లస్ ఆ. శ్రై ప్లస్ ఆ. శ్రై ప్లస్ ఆ. శ్రై ప్లస్ ఆ. ఇప్పుడు ఐ స్థానంలో ఆయ్ చేసుకుంటాం కింద. అప్పుడు శ్రాయ్ అయిపోతుంది. శ్రాయ్ ప్లస్ ఆ. శ్రాయ్ ప్లస్ ఆ కలిపితే శ్రాయ హలంతం కాబట్టి పక్కన ఘైలో ఉండే ఆ కలిపితే శ్రాయ అయిపోతుంది. విసర్గం తీసుకుంటే శ్రాయ అంటే ఆశ్రయించడం. ఆశ్రయించే అర్థంలో శ్రాయ. శ్రాయ. ఓకే గురుగారు
జీ చెప్పండి. గురుగారు ఈ లిక్కుకి శ్రీయకి తేడా ఏమిటండి? రెండు ఉకారాలే కదా. లిక్కు లిక్కు- లేక అయింది, శ్రీయ శ్రాయ అవుతుంది అంటున్నాము. అది తేడా ఏముందండి రెండింటికి? లిక్ ధాతు అనేది ఉపధాలో వికారం ఉంది. శ్రీ ధాతు అనేది ధాతు అంతిమంలో వికారం ఉంది. తేడా ఉంది కదా. అవునండి. ఇది ఉపధాలో వికారం, అందుకే లేక్ అయిపోయింది. మహోదయ ఒకసారి చెప్పరా మళ్ళీ లైన్? స్క్రీన్ షేర్ చేయండి. జీ అర్థమైందా? రెండింటికి తేడా అదే అండి. ఓకే అస్తు. తో శ్రాయ. నెక్స్ట్ రాసుకుంటే భూధాతు. భూధాతుకి ఏమొస్తుంది? భావ. భూధాతుకి ఏమొస్తుంది? భావ. భూధాతుకి భావ ఉంది, సత్తా చూపించాలి, ఉంది అనే అర్థంలో. భావం అంటే అస్తిత్వం ఉంది అనే అర్థంలో భావ. భూధాతుకి భావ. నెక్స్ట్ అండి, ఇక్కడ అంతే భూకి ఇక్కడ ధాత్మక అంతంలో ఊ ఉందండి. ధాత్మక అంతం తిరిగి ఉకారం ఉంటే ఏమవుతుంది? అవకారం వస్తుంది. పైన చెప్పుకున్నాం ఊ ఉంటే అవు వస్తుందని చెప్పి. అందుకే అవు చేస్తే భౌ అయిపోతుంది. మళ్ళా ఘై ప్రత్యయం యొక్క ఆ ఉంది, అవు స్థానం ఆవు చేస్తుంటే భావ అయిపోతుంది. ఓకేనా? భావ. నెక్స్ట్ అండి, హస్ ధాతుకి హాసహ నవ్వటం. హస్ ధాతుకి హాసహ. హస్ ధాతుకి హాసహ నవ్వడం. నెక్స్ట్ కురు ధాతుకి కారహ. ఇక్కడ కురులో ధాతునికి అంతం రుకారం ఉంది, ధాతువునకు అంతిమంలో ఉంది, రుకారం ఉంది. కాబట్టి కురుకి కారహ అవుతుంది. చెప్పే రూకి అర్ర అయిపోతుంది. రూకి అర్ర అయిపోతుంది. రూకి ఏమవుతుంది? అర్ర అయిపోతుంది. సారీ, రూకి ఆర్ అయిపోతుంది. రూకి ఏమవుతుంది? ఆర్ అని చెప్పాం. ధాతువునికి అంతం రుకారం ఉంటే దానికి స్థానం ఆర్ వస్తుందని చెప్పాం. కారహ. ఓకేనా? కారహ. రూకి కారహ అయిపోయింది. నెక్స్ట్ ప్రాప్యస్ క్రూ ధాతు. ప్రాప్యస్ క్రూ ధాతుకి ప్రకారహ. కారహాన్ని చేయడము. నెక్స్ట్ ప్రాప్యస్ క్రూ ధాతుకి ప్రకారహ. ప్రాప్యస్ క్రూ ఈజ్ ఈక్వల్ టు ప్రకారహ. ప్రాప్యస్ క్రూ ఈజ్ ఈక్వల్ టు ప్రకారహ. నెక్స్ట్ వి ప్లస్ హృ ఈజ్ ఈక్వల్ టు విహారహ. విహరించడం, తిరగటం. వి ప్లస్ హృ ఈజ్ ఈక్వల్ టు విహారహ. వి ప్లస్ హృ ఈజ్ ఈక్వల్ టు విహారహ. వి ప్లస్ హృ ఈజ్ ఈక్వల్ టు విహారహ. మహోదయ వికారః విహారః మహోదయ. విహార హృ ధాతున హ హకారం. విహారహ. నెక్స్ట్ మహోదయ ప్రకారః తర్వాత వికారః ఉంది మహోదయ. ఓ విహారహ. ఠీక్ హై. విహారక వికారః వికారహ. ఉంది మహోదయ. ఓకే. వి ప్లస్ క్రూ దా. విహార కూడా వస్తుంది, కొట్టేది. అది కూడా అర్థం వస్తుంది. విహారం తిరగడం. అక్కడ హృ దా తీసుకోవాలి. హృ అంటున్నాను అక్కడ. వి ప్లస్ హృ హకారానికి రుక. క్రూ ఏ విధంగా అలాగే హృ హకార రుక విహారహ కొట్టేది. అది కూడా కరెక్టే. ఇంకోటి రాస్తుంది వి ప్లస్ క్రూ దా వికారహ. ఇక్కడ వికృతి అర్థం. అక్కడ కారహని చేయటము. వి పెట్టేసరికి వికృతి అర్థంలో వస్తుంది. వికారము. వికారహ. నెక్స్ట్ ఉపా ప్లస్ క్రూ ధాతు. ఉపకారహ. ఉపకారం చేయడం. ఉపా ప్లస్ క్రూ ధాతుకి ఉపకారహ. ఉపా ప్లస్ క్రూ ధాతుకి ఉపకారహ. నెక్స్ట్ అపా ప్లస్ క్రూ ధాతు అండి. అపా ప్లస్ క్రూ ధాతు నేను కిందికి వచ్చి చూశాను. విహార శబ్దం కింద ఉంది, అది చూసి చెప్పాను. అపా ప్లస్ క్రూ ధాతు అపకారహ. అపకారం చేయడం. అపా ప్లస్ క్రూ ధాతుకి అపకారహ. ఓకే, అంటే అపకారం చేయడం. నెక్స్ట్ రాసుకోండి హృ ప్లస్ హృ ధాతు అండి. డైరెక్ట్ ఓన్లీ హృ ధాతు పెట్టింది. హృ ధాతుకి హారహ. అపహరించడం, హరించడం. నెక్స్ట్ ఏమొస్తుంది? హృ ధాతుకి ఓన్లీ హృ హకారానికి రుకా కింద ఇచ్చాయండి. హకారానికి హృ ఇస్తే హృ ఈజ్ ఈక్వల్ టు హారహ. ఇవన్నీ ఘై ప్రత్యయం తయారైనటువంటి శబ్దాలండి. హారహ మనం పైన చెప్పిన నియమాల ప్రకారం వస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్
ప్రహారః ప్రా ప్లస్ హృ ధాతుకి ప్రహారః. అక్కడ ప్రకారః వచ్చి ఇక్కడ ప్రహారః ప్రహారం చేయడం, అటాక్ చేయడం. ప్రా ప్లస్ హృ ధాతుకి ప్రహారః. నెక్స్ట్ ఆ ప్లస్ హృ ధాతుకి ఆహారః ఆహారం. ఆహారాన్ని తినే ఆహారం, ఆకలి వేసినప్పుడు తింటూ ఉంటాం. ఆహారః. ఆ ప్లస్ హృ ధాతుకి ఆహారః. నెక్స్ట్ సం ప్లస్ హృ ధాతుకి సంహారః సంహరించడం. సం ప్లస్ హృ ధాతుకి సంహారః. సం ప్లస్ హృ ధాతుకి సంహారః. సం ప్లస్ హృ సంహరించడం. నెక్స్ట్ పైన చెప్పుకున్నాం. వి ప్లస్ హృ ధాతుకి విహారః విహరించడం, తిరగడం, విహారః. నెక్స్ట్ ఉపా ప్లస్ హృ ధాతుకి ఉపహారః. ఉపా ప్లస్ హృ ధాతుకి ఉపహారః ఉపహారం, బేంటి ఇస్తాను గిఫ్ట్ ఇవ్వడం అన్నమాట, ఉపహారం. ఉపా ప్లస్ హృ ధాతుకి ఉపహారః ఉపహారః. ఇంకా రెండు రాసుకోండి. అధి ప్లస్ ఈ ధాతు, అధి ఉపసర్గము ప్లస్ ఈ ధాతు. అధి ప్లస్ ఈ ధాతుకి అధ్యాయః. అధి ప్లస్ ఈ ధాతుకి అధ్యాయః అధ్యయనం, చదవటం. అధి ప్లస్ ఈ ధాతుకి అధ్యాయః. నెక్స్ట్ ఉపా ప్లస్ అధి ప్లస్ ఈ ధాతు. ఉపా ప్లస్ అధి ప్లస్ ఈ ధాతు అధ్యాయః. ఉపా ప్లస్ అధి ప్లస్ ఈ, ఉపా ప్లస్ అధి ప్లస్ ఈ ఉపాధ్యాయః. ఈయన మామూలు ఇష్గమ్ దాతవా మేడం మహోదయ? ఇష్గమ్మా ఈయా లేకపోతే హీయా? ఎక్కడండి? ఇప్పుడు ఈ ఇక్కడ ధాతు ఏం చెప్పారు? ఉపా ప్లస్ ఈ ధాతు కేవలం ఈ. అది ఇష్గమ్ లో ఉంటుంది ఈ, అది ఈ ధాతు ఈ. ఇస్గంలో ఉండే ఈ ధాతు. నెక్స్ట్ సం ప్లస్ కృ ధాతు సంస్కారః. సం కృ ధాతుకి సంస్కారః. ఇవి మనకు రూపాలండి. సం ప్లస్ కృ ధాతుకి సంస్కారః సంస్కారం. సంస్కరించటం మహోదయ. సంస్కారః ఏంటండి? సంస్కారం అంటే సంస్కరించటమా మహోదయ? సంస్కారం. సంస్కరించడం సంస్కారం. ఒక మంచి సంస్కారం అంటుంటే కదా, అది సంస్కారం. మహోదయ వికారః అంటే మహోదయ పైన ఇవి వికారః మనకు వికృతి, ఏదైనా పదార్థం వికృతి చెందడం అంట. ఒక పదార్థం ఏదైతే మంచి సుష్టు పదార్థం ఉందో అది వికృతం అయిపోతుంది, వికారం చెందుతుంది కదా, మార్పు వస్తుంది కదా. వికారం చెందడం, మార్చడం అంటే ఒక వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు పరివర్తన చేయడం వికారం. పెరుగు ఉంది, పాలు ఉన్నాయి, పాలు తోడేస్తే పోతే వికారం వస్తుందా, పెరుగు వస్తుందా? అవును మహోదయ. పెరుగుని మళ్ళీ వెన్న తీస్తే అలాగా నెయ్యి తయారవుతుంది, అలాగా వికారం. అది మనం గుణ రూపాన్ని తీసుకోవచ్చు, అవగుణ రూపాన్ని కూడా తీసుకోవచ్చు, ఒక్కొక్క విషయాన్ని బట్టి. ఈ రకంగా మనం 146లో 1వ పాయింట్ కింద కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము. ఇంకా 2వ పాయింట్ 3వ పాయింట్లు ఉన్నాయి, అవి తర్వాత చూద్దామండి. అస్తు. ఇంకా మీకు సందేహాలు తర్వాత చూద్దామండి. ఇంకోటి, రేపటి నుంచి పాఠం జరగదు, ఆ విషయం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకున్నామండి మంత్రపాఠం అయిపోయిన తర్వాత. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకు ఈ దసరా సందర్భంగా చాలా మంది అవకాశాల్లో ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కాబట్టి
చాలా మందికి ఈ రోజు కొన్ని రోజులు సెలవు పెట్టుకుందాం అని చెప్పారు, 3 రోజులు. కాబట్టి రేపటి నుంచి పెట్టుకుందాం. బుధవారం, గురువు, శుక్ర, శని, ఆదివారం ఎలా వచ్చింది ఈ 5 రోజులు, ఈ రోజులు అంటే ఆదివారం క్లాస్ నడవండి. యథావిధిగా మన సోమవారం యథావిధిగా ఇదే టైం క్లాస్ నడుస్తుంది. కాబట్టి ఈ 4-5 రోజులు మనకు ఆదివారంకు క్లాస్ జరగదండి. ఓకేనా? కాబట్టి ఈ పండుగ సందర్భంగా పూజలు కార్యక్రమాల్లో ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అనుకూలించకపోవచ్చు. కాబట్టి అందరి ఆగ్రహం మీద సెలవు పెట్టుకుంటున్నామండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఏమైనా చెప్పాలి ఈ విషయంలో? అందరికి ఓకేనా? అందరికీ దసరా శుభాకాంక్షలు. జీ ఓకే అండి. దసరా సో యథావిధిగా మన సోమవారం ఇదే టైంకి మనం 6 to 7 క్లాస్ చెప్పుకున్నాం అండి. అంటే సోమవారం మళ్ళీ కలుద్దామండి. అస్తు. అందరికీ పండగ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా పునర్మిలేష్ ధన్యవాదాలు. ధన్యవాదాలు ఏదో అడుగుతున్నా. మహోదయ.